కల్తీ 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 ఏడు చూసినా కల్తీనే నడుస్తుంది. ఆఖరికి మనం పైసలు పెట్టి కొనుక్కునే మటన్లో కూడా మోసమే జొరబడ్డది. గొర్రె మాంసం మేక మాంసం అని నమ్మి కొంటా అంటే కొందరు కిరాతకులు దాంట్లో ఎద్దు మాంసం కలిపి అమ్ముతాండ్రు. జనం బాణాలతోని ఆటలు ఆడుతాండ్రు. తిండిలో కూడా గింత దగానా? అసలు ఈ దందా ఎట్లా నడుతుందో చూద్దాం పారి. మార్కెట్కి పోయి మటన్ అని అడిగితే చాలు నమ్మకంగా కిలోలు కిలోలు తూకం వేసిస్తాండ్రు వ్యాపారులు. కానీ ఆ ముక్కలు ఎన్నుకున్న నలని నిజం తెలిస్తే గుండె లాగుతుంది. తక్కువ ధరకే దొరుకుతుందని ఎద్దు మాంసాన్ని తెచ్చి మటన్ ముక్కలు నడిపిస్తూ కిలాడిగాళ్ళు కోట్లకు పరుగులెత్తుతాండ్రు. జనాలు రోగాల బారిన పడతాండ్రు. సండే వచ్చిందంటే చాలు ముక్కలేనిదే ముద్ద దిగదు మనోళ్లకు. కానీ మీరు లొట్టలేసుకుంటూ తింటున్న మటన్ ముక్కల మీద జర్ర జాగ్రత్త గురు. మార్కెట్ల మేక మాంసం పేరుతోటి ఎద్దు మాంసాన్ని కలిపేసి కల్తీ దందా నడిపిస్తున్నారు కొందరు. మన ఆరోగ్యాన్ని ఆగం చేస్తుండ్రు. అసలు ఏది మేక మాంసం ఏది ఎద్దు మాంసం ఏ ముక్క తింటున్నామో తెలియక జనాలు బేజారైపోతాండ్రు. తక్కువ రేటుకు వస్తుందని హోటళ్లల్లా బిర్యానీ సెంటర్ల సుతం ఇదే మాంసాన్ని వాడుతున్నట్లు ముచ్చట్లయితే వినిపిస్తాయి. పైసలేమో మటన్ రేటు తీసుకుంటాండ్రు, సరికేమో ఎద్దు మాంసం కలుపుతాండ్రు. గది మన తాన నడుస్తున్న కొత్త మోసం. నమ్మకమే పెట్టుబడి లెక్క బతికే జనాలను నిలువునా ముంచుతుండ్రు కొందరు కిలాడిగాళ్ళు. మేక మాంసానికి ఎద్దు మాంసానికి తేడా తెలియకుండా రంగులు కలిపి మరీ మోసం చేస్తాండ్రు. అమాయక ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు, మాకు పైసలు అత్తే చాలు అనుకునే ఇలాంటి కషాయిల ఆటలు సాగనియద్దు. జర్ర పైలం హైదరాబాద్ జనాలు.